హలో అండి, అందరికీ నమస్తే అండి. నేను గత 3 వీడియోలు డిఎస్సి గురించి చేశానండి. చేయడం వల్ల ఎవరో ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు. దాని గురించి చాలా అసభ్యంగా మెసేజ్‌లు పెడుతున్నారు. అందులో ఒకడెవడో చంద్రశేఖర్ పప్పులాటండి. డిఎస్సి అభ్యర్థికి అమ్మవా? ఏం సార్, తల్లి కూతురు అయితే కలిసి రాయకూడదా ఏంటి? నీట్ రాసిందండి, 72 ఏళ్ళ ఆవిడ నీట్ రాసింది కూతురుతో కలిసి. ఇప్పుడు ఇంకొకడేమొచ్చి ఉద్యోగంలోకి రాగానే రిటైర్ అయిపోతానంట సార్. రిటైర్ అయిపోతామండి. రిటైర్ అవ్వకుండా ఉద్యోగం ఇంకా పెంచుతారా ఏంటి? మీ రాజకీయ నాయకులకే రిటైర్మెంట్ లేదు, మాకు ఉద్యోగస్తుడికి రిటైర్మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నువ్వు మనవరాలను రాయిస్తున్నావా అంటే, అవును తాతగారు, మా మనవరాలనే రాయిస్తున్నాను, మీకేంటి ప్రాబ్లం, మీకేమైనా ఇబ్బందిగా ఉందా తాతగారు? మీరనే మాటలకి మేము కూడా కౌంటర్ మాట్లాడగలమండి. మాకు విజ్ఞత, సంస్కారం అనేవి మాకున్నాయి. ఏంటి సార్, ఆడవాళ్ళంటే అంత తక్కువగా కనిపిస్తున్నారు సార్? ఇప్పుడు ముగ్గురు చచ్చిపోయారు సార్ డిఎస్సి గురించి, ప్రెషర్ తట్టుకోలేక. ఇంకొక అమ్మాయి నిన్న ఫోన్ చేసి ఏడుస్తుందండి, ప్రెషర్ తట్టుకోలేకపోతున్నానండి, టైం సరిపోవట్లేదు, 2018లో కూడా నార్మలైజేషన్లో నా పోస్ట్ పోయింది, నా పోస్ట్ కూడా నార్మలైజేషన్లో పోయింది సార్. ఎందుకంటే దెబ్బ తిన్నవాడికే బాధ నొప్పి తెలిసేది, మిగిలిన వాడికి ఏం నొప్పి తెలియదండి. ఒడ్డునున్నవాడు ఏదైనా మాట్లాడతాడు, మునిగిపోయిన వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు, మీరన్నా ఇక్క మీదటైనా స్పందించండి. 2014లో డిఎస్సి పెట్టడానికి 1 సంవత్సరం టైం ఇచ్చిన మీరు, 2018లో డిఎస్సి వేసి టైం సరిపోదంటే పోస్ట్ పోన్ చేసిన మీరు, ఇప్పుడు ఎందుకు సార్ స్పందించట్లేదు? డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్తున్నారు. కాలే కడుపుల గురించి ఆలోచించండి సార్. నిరుద్యోగుల గురించి తెలుసుకోండి సార్. ఎవరో అన్నారు, వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేయాలా, అందరికీ వచ్చేస్తుందా పోస్టు, లేదంటే మీకు అందరికీ ఊరికనే ఇచ్చేయమంటారా అని. అందరికీ రాదండి, 16,000 మందికే వస్తుంది. ఎంతమంది అప్లికేషన్లు ఎన్ని పోస్టులు వేసారో అంతమందికే వస్తుంది, అందరికీ ఏమీ వచ్చేదండి. కానీ ఎవరి పోరాటం వాళ్ళది. నాకు అర్థం కావట్లేదండి అందరికీ. మరి ఏ రకంగా మేము చెప్పాలో? ఆడవాళ్ళంటే చాలా అలుసుగా మాట్లాడుతున్నారు సార్. ఇందిరాగాంధీ మొదటి ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి, ఐరన్ లేడీ, డైనమిక్ లేడీ, అందరినీ హడల్గొట్టిన లేడీ, అందరూ భయపడుతూ ఆవిడ వెనకాల తిరిగినోళ్ళు. ఆవిడ ఆడదు కాదా అండి? అమెరికా వాళ్ళు మనకి పంపించే పిఎల్ 480 అనే గోధుమల్ని ఫ్రీగా ఇచ్చి వాళ్ళు మన దేశాన్ని వాళ్ళ కనుసన్నల్లో ఉంచుకోవాలనుకున్నారని, వాళ్ళని వద్దు అని చెప్పి ఆపేసి మన పంటలు మనమే పండించుకోవాలని తీసుకొచ్చిన ఘనత అండి ఆవిడది. ధైర్యంగా ఎమర్జెన్సీ విధించింది ఆవిడ. ఇప్పుడు ఎమర్జెన్సీ విధించడానికి కూడా ఎవరికి అంత ధైర్యం సరిపోవట్లేదు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా. అంత గ్రేట్ లేడీ. ఇంకొకరు మన రాష్ట్రపతి, మొదటి మన ఇండియన్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఆవిడ ఉమెన్ కాదా? ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉమెన్ కాదా? వయసు గురించి చెప్తున్నారండి. ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు వయసు 75 ఏళ్ళు దాటలేదా? ఆయన సీఎం కింద చేయట్లేదా? ఎందుకండి అందరినీ వయసు అని వెనకపెట్టి లాగుతారు? చదువుకోవడానికి వయసుతో సంబంధం ఏంటండి? అంటే ఏదైనా ప్రశ్నిస్తే వయసుతో సంబంధమా? వయసులో ఉన్న వాళ్ళే ప్రశ్నించాలి, లేకపోతే ప్రశ్నించరు అని చెప్పుకోవాలా? మరి నాకు పెట్టారండి అసహ్యమైన మెసేజ్లు. వాళ్ళు చదువుకున్నారో మరి గుడ్లు కాసుకునే వాళ్ళు నాకైతే తెలియట్లేదు. గుడ్లు కాసుకునే వాళ్ళు చాలా బెస్ట్, మాట్లాడే విధానం తెలుసు వాళ్ళకి. మీకేం తెలుసో నాకైతే తెలియట్లేదు. ఎవడు పడితే వాడు ఎలా చేతిలో ఫోన్ ఉంది కదా అని వీడియోలు చేసి పెట్టేస్తున్నారు. చేతిలో ఫోన్ ఉన్న వాళ్ళందరూ వీడియోలు చేసేయట్లేదండి. చేతిలో ఫోన్ ఉంటే ఎవరు వీడియోలు చేసేరు. సమస్య అనేది, పోరాట పటిమ అనేది ఉన్న వాళ్ళే చేయగలరు, ధైర్యం ఉన్న వాళ్ళే చేయగలరు. నాకు ధైర్యం ఉంది, నాకు పోరాట పటిమ ఉంది సార్. నాకు హెల్త్ కూడా బాగోదండి, నాకు కీళ్ళవాతం. నలుగురు గురించి అయినా కానీ నలుగురు గురించి స్పందించి నేను వీడియో చేశా. కనీసం కొంచెమైనా సరే అందరికీ చేరుతుందేమో అని ఉద్దేశంతో చేశా. ఒక సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ ఎవ్వరూ స్పందించట్లేదు. వాళ్ళు పక్కనున్న వాళ్ళు పిచ్చి సలహాలు ఇస్తున్నారు. కానీ అలాంటి సలహాలు పాటించకండి సార్. ఎలక్షన్ అప్పుడంతా ఎమ్మెల్సీ ఎలక్షన్లు గ్రాడ్యుయేటివి వాటివి వచ్చి అడిగేశారు. మరి ఇప్పుడు ఏమైపోతున్నారో నాకైతే తెలియట్లేదు. ఇప్పుడు మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఫ్రీ కోచింగ్ అని పెట్టారండి. పెడితే ఆయన మీద కూడా చాలా బురదలు చల్లేశారు. అవి ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు పార్టీ మాట్లాడితే ప్రతిదీ కూడా పార్టీకి. జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ అంట. జగన్ డబ్బులు ఇస్తే నాకేం అవసరం అండి? కడుపుకి పట్టినంతే తింటాం సార్ ఎవరన్నా. మీకు కావాలి, రాజకీయ నాయకులకు కావాలి, ఇక్కడ విదేశాల్లో కట్టేసుకోవాలి, ఇంకా ఇల్లుల మీద ఇల్లులు కట్టేయాలి, ఇంకా పొలాలు కొనేసుకోవాలి, ఇంకా నగలు కొనేసుకోవాలి, డైమండ్స్ కావాలి, అవి కావాలి, ఆ కార్లు కావాలి, ఈ కార్లు కావాలి అని. మేము బస్సు ఎక్కుతామండి, బస్సు ఎక్కి ప్రయాణిస్తాం, ట్రైన్ ఎక్కి ప్రయాణిస్తాం. మేము
మా చిన్న బండ్ల మీద మేము ప్రయాణిస్తాం అంతే తప్ప మాకు మీలాగా ఆకాశానికి నిచ్చిలేసి ఆశలు ఏం లేవండి. ముందు అది అర్థం చేసుకోండి. నాకు ఇప్పటికి కూడా ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. 3 చచ్చిపోయారండి, ఇంకా స్పందించండి. ఆ ప్లేస్లో మీ పిల్లలు ఉంటే మీకు తెలుస్తుందండి. అందుకే లేకపోతే మీకు తెలియట్లేదు. నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయి ఏడుస్తూ చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. నన్ను బెదిరిస్తున్నారు, రికార్డ్ చేద్దామంటే నా ఫోన్లో రికార్డింగ్ కూడా లేదు. బెదిరించేవాళ్ళు బెదిరించుకోమనండి. ఏంటి లాల్ కితాబ్లో నా పేరు రాసుకుంటారట, లాల్ కితాబ్లో నా పేరు ఎక్కిస్తారంట. ఎక్కించుకోమనండి, నాకేంటండి భయం, ఎక్కించుకోమనండి. తప్పు చేసిన వాడు భయపడాలండి, తప్పు చేయని వాడు భయపడాల్సిన అవసరం లేదు. మాకు ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఏం రాజకీయ నాయకులు ఒక్కరిగా ప్రశ్నించే హక్కు వచ్చిందా ఏంటి రాజ్యాంగం? ఉదయాన్నే ఒక 4 వస్తారు టీ టైం అని చెప్పి, ఉదయాన్నే చాయ్ బిస్కెట్ టైమో ఏదో టీ టైం అని టీవీలో ఒక 4 అధికార ప్రతినిధులను వస్తారు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకోవడాలు, చెత్తగా మాట్లాడడం తప్ప ఏం లేదు. కనీసం వాళ్ళైనా సరే మాట్లాడే పద్ధతి ఉండాలి కదండి. ముందు రాజకీయంలోని మరి ఎవరితో మాట్లాడిస్తున్నారు, కనీసం మాట్లాడే పద్ధతితో మాట్లాడమనండి. ఎలా పడితే అలాగా అసభ్యంగా మాట్లాడి ఏం చెప్తున్నారండి మీరు? పిల్లలకి ఏం చెప్దామనుకుంటున్నారు? వచ్చే తరానికన్నా సరే సంస్కారం ఇవ్వండి సార్, సంస్కారం ఇవ్వండి. ఫస్ట్ సభ్యతా సంస్కారం నేర్పించండి. దయచేసి ఇప్పటికైనా స్పందిస్తారని చేతులెత్తి వేడుకుంటున్నాం. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, దయచేసి డిఎస్సికి ఇంకొక నెల రోజులైనా టైం ఇవ్వండి. లేదంటే స్ట్రెస్తో చచ్చిపోతున్నారు అందరూ. మీకు ఇంతకంటే ఏం చెప్పాలో తెలియదు. భారం లేని బడి అంటున్నారండి. భారం లేని బడి ఎక్కడుందండి? 6th క్లాస్కి 2 బుక్స్, 7th క్లాస్కి 3 బుక్స్, 8th క్లాస్కి 4, 9th క్లాస్కి 4, 10th క్లాస్కి 4, ఇంతంతలా బుక్స్. ఏంటిది? ఒక్కొక్క సబ్జెక్ట్కి సోషల్ 4 బుక్స్, తెలుగు 4 బుక్స్, సైన్స్ 4 బుక్స్. ఒక్కొక్క ఎన్ని బుక్స్ సార్? 6 సబ్జెక్టులకి 6 నెలలు 24 బుక్స్. అవి కాకుండా నోట్ బుక్స్. ఇది భారం లేని బడా సార్? ఇది భారం లేని బడి అంటారా దీన్ని? ఇదివరకు ఒక్క బుక్కే ఉండేది సార్. ఒక్కొక్క క్లాస్కి ఒకటే బుక్. సో ఒక సబ్జెక్ట్కి ఒకటే బుక్ ఉండేది. ఒక సబ్జెక్ట్కి 4 బుక్కులు చేస్తున్నారు. మీరు ఇది ఏం తెలియదు మరి. ఇది భారం లేని బడా? 7th క్లాస్ 8th క్లాస్ తీసి చదవండి సార్. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ, లేదంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఎవరన్నా, అవి ఆ వయసు వాళ్ళ పిల్లలు చదవడానికి బుర్రలో గుర్తుపెట్టుకోవడానికా సార్? అవి అలా ఉన్నాయండి. కనీసం చెప్పే టీచర్కి కూడా అర్థమవుతాయా కొన్ని అన్నట్టు ఉన్నాయి. నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరూ కూడా నీతులు చెప్తున్నారు. ఆ నీతులు చెప్పే వాళ్ళందరూ ఒక్కసారి 9th క్లాస్ తీసి 8th క్లాస్ తీసి చదవండి సార్. క్వశ్చన్స్ అడుగుతాం, చెప్పండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. మీరెవరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయలేదు. మీ దగ్గర కోట్లు మూలుగుతుంటే ఆ కోట్లు అందరికీ బిస్కెట్లు, కుక్కలు బిస్కెట్లు ఇచ్చినట్టు ఇసిరేసి ఓట్లు కొనుక్కొని రాజకీయ నాయకులు అయ్యారు అందరూ. ఏ పార్టీ అయినా కానివ్వండి సార్, అంతే అయ్యారు. ఎవరు సార్ ఓటుకు నోటు లేకుండా గెలిచిన వాళ్ళు? జయప్రకాష్ నారాయణ గారు ఒకళ్ళు గెలిచారు. అతను దండం పెట్టేసి రిజైన్ చేసి గెలిపాడు. నేనుండను, నాకు ఇవి పడవు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది సార్ మన రాష్ట్రం, మన దేశ దౌర్భాగ్యం ఇది. మంచి చేసేవాడంటే ఎవరికి నచ్చదు. నేను నలుగురు గురించి మాట్లాడితే, నలుగురు గురించి స్టాండ్ తీసుకుని మాట్లాడితే బెదిరింపులు. ఇది ఏంటో అర్థం కావట్లేదు నాకు. మీకైనా అర్థమైతే చెప్పండి, లేకపోతే కామెంట్స్. నువ్వు ఆంటీవా, నీ అడ్రస్ ఏంటి, నువ్వు అంకులు వెంట్రా, నువ్వు అంకులువా, నేను ఆంటీనే ఏంటి? ఒకడేమో వచ్చి అమ్మమ్మ. అవును తాతగారు, నేను అమ్మమ్మని. అయితే ఏంటి? ఇంకా ఎంతకంటే ఏం మాట్లాడాలో నాకు మాట్లాడాలన్నా కూడా చిరాకు పుడుతుంది అసలు. ఇంత దారుణంగా ప్రశ్నించే హక్కు లేదు. అన్నీ మా దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు అయ్యా అంటారు, తర్వాత ఏమో వచ్చి ఎవరయ్యా అంటారు. ఇది మీ పద్ధతి. మార్చుకోండి. మాట్లాడితే రాజకీయ రంగులు పులుగుతారు. అయిపోయింది సార్, వైసీపీ అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు ఏదో నిరుద్యోగులకి చేశారు, నెత్తి మీద వేశారు, అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మీరు. ఈసారి ఏం చేస్తామంటే మేమే నిరుద్యోగ పార్టీ అని పెట్టుకుంటాం సార్. ఎందుకు వచ్చింది కానీ? వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, ఏం కాదు. మేము పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారో అనుకోవడంతోనే మా జీవితం అయిపోయేటట్టుగా ఉంది. అందుకే మేమే ఒక నిరుద్యోగ పార్టీ పెడతాం సార్ నెక్స్ట్ ఎలక్షన్స్కి. అప్పుడు సరే సార్, అప్పుడు నిజంగా ఎవరుంటారో అప్పుడు తెలుస్తుంది. 100లో 1000 సార్, మీకు లక్షల మంది మీ వెనకాతలు తిరగొచ్చు, మా వెనకాతలు 10 మంది అయినా ఉండొచ్చు కదా సార్. బెదిరిస్తున్నారు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉంటారు సార్ వెనకాతల. ఇదైనా అర్థం చేసుకోండి కనీసం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలందరూ అన్యాయంగా 3 స్ట్రెస్ తట్టుకోలేక చనిపోయారు సార్. ఇప్పుడైనా సరే దయచేసి డిఎస్సి గురించి ఆలోచించండి. మొండి వైఖరితో వెళ్ళకండి. సరే అండి, ఉంటానండి. నేనేమైనా తప్పుగా అనిపించుంటే, ఎవరి మనోభావాలకైనా దెబ్బ కలిగినట్టు ఉంటే
నన్ను క్షమించండి.